బయటకు వచ్చేటట్టు నవ్వుతా అండి. మనోడు నేచురల్ బెస్ట్ అనమాట. యాపిల్ చేస్తున్నాడు. మూత అయితే కొద్దిగా పల్లి మూతలాగా ఉంటుంది, మీరు డిస్టర్బ్ అవ్వద్దండి. మంచి చికెన్ తో రొట్టెలతో తింటే మంచిగా ఉడికింది. అందరికి అడ్వాన్స్ హ్యాపీ భోగి. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం, ఎందుకంటే నైట్ భోగి కాల్చిపోతున్నాం కాబట్టి ఇక్కడే స్టే చేసి ఈరోజు ఇక్కడే కుకింగ్ చేసుకొని తినబోతున్నాం. కుకింగ్ ఏం చేస్తున్నామంటే చికెన్ అండ్ చపాతీతో చికెన్ మస్తుగా వండుతాడు మా వాడు. ఈరోజు ఇక్కడే తినేసి ఇక్కడే నైట్ స్టే చేయబోతున్నాం. ఫారెస్ట్ లో ఇక్కడే పడుకొని 3 గంటలు లేసి భోగి మంట పెట్టబోతున్నాం. మెత్తగా పిసకాల పురుగా అంటే ఇదంట ఊరి పూరి ఈరోజు చికెన్ మొత్తం అన్ని కలిపేసి వండబోతున్నాం. పచ్చిమిర్చి వేసుకోవాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పెద్ద ఉండాలి ముక్కలు, అన్ని కలిపేసి వండుకుంటున్నాం కదా. ఇలా వంటలు చేస్తుంది మీకు ఎలాగ అనిపిస్తుంది? అంతా చాలా బాగుంది, మంచి టైం పాస్, మంచి చికెన్ తో రొట్టెలతో తింటే. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? దుంపలు వేసుకోవాలా, పెద్ద ముక్కలు వేయాలి. దుంపలు, టమాటాలు కూడా అలాగే వేసుకోవాలా. మొత్తము అల్లం తెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలా. పసుపు, కారము కొద్దిగా ఎక్కువ వేయాలా. సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా. కడా మసాలా కొద్దిగా వేసుకోవాలా. ధనియాల పౌడర్, ఆయిల్, బాగా మసాలా పట్టాలా చికెన్కి, అప్పుడు టేస్ట్ వస్తుంది. మామూలుగా వండకూడదు ఈరోజు. కరెంట్ వల్ల అదే తిప్పేసుకోద్దిగా. సారీ బా.
బాబా ఈ ముందర నిజంగా రోటీతో చికెన్ తింటుంటే బాబా సూపర్. ఎలాగుందంటే ఇప్పుడు రాత్రి 11 అవుతుంది, ఇప్పుడు వంటలు అయింది, ఇప్పుడు తింటున్నాము. నైట్ మాత్రం ఇక్కడే స్టే చేస్తున్నాం, కానీ చికెన్తో రొట్టె తింటున్న మాత్రం సూపర్గా ఉందిరా. బా ముక్క మంచిగా ఉడికింది. మొత్తం కలిపేసి వండిన చికెన్తో చపాతి తింటుంటే వేరే లెవెల్ సూపర్. చూడండి తినేసాము, భోజనం చేసాము, పడుకుంటాం. ఇప్పుడు 12 అవుతుంది. కరెక్ట్ గా 3:30 గంటలకి భోగెత్తించాలి. పాటలు పాడతాము. అసలు ఈడు తాగితే ఈయన గులైందో నాకైతే అర్థమైతే లేదురా. అరే కోయ్ 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 ఓ నీ అబ్బా ఆపరదే. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తా. చప్పట్లు కట్టండి బావా, చప్పట్లు కట్టండి. బయటకు వచ్చేటట్టు నవ్వుతా. రాగమేంటి తీసుకున్న తాళం ఏంటి? నిద్ర అది బందరాడే అప్పుడు ఫ్రెండ్స్ మాది భోగి స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఈ రోజు మేము మంట పెట్టేసాము. పిచ్చండి ఇది. మామూలుగా కూర్చుంటారు, నించారు కూర్చుంటారు. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇడు 3 టైపా? చూడండి ఇల్లు చూడండి అంట, మొత్తం పేర్చి తగిలించి వచ్చిందే. నేను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు భోగి స్పెషల్ బెల్లం బూర్లు ఉండబోతున్నాం. మా వాడు బెల్లం బూర్లు వేస్తున్నాడు. ఇది న్యాచురల్ బ్రష్, యాపిల్. మార్నింగ్ బ్రష్ కి బదులు ఇదే చేస్తుంటాము. చాలా పళ్ళు నీట్ కొట్టా చూడండి. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. క్యాప్ ఊరి లైటింగ్ అంటారు పళ్ళువే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చాలా బాగుంటాయి అన్నా. వేసే బూర్లు వేసే బూర్లు. ఓకే నైట్ చెప్పినట్టు బూరెలు చేస్తాము మార్నింగ్. మా వాళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్నారు. ఈ భోగులో మంచిగా బూరెలు తినబోతున్నాం. తినబోతున్నాము, ఇప్పటి వరకు తిన్నాము కొన్ని. చూడాడు ఇంకా ఆడు పొలకారు చేస్తున్నాడు. పందెం పొల్ల బ్రష్, నేచురల్ బ్రష్. బూరెలు అయితే మస్తుగా ఉన్నాయి. తిని టేస్ట్ చెప్పి పెట్టున్నావా? చాలా బాగున్నాయి బూరెలు. తినకుండా కొంచెం వేడుకున్నాయో. సూపర్. హ్యాపీ భోగి అందరికి. చూడండి మేము నైట్ మొత్తం ఇక్కడ స్టే చేసాము. చూడండి మాకు పడుకునే షాపులన్నీ మీద ఒక మంచు పడుకుని ఉండడానికి గ్రీన్ మ్యాట్ ఒకటి కట్టాము. చూడండి నైట్ మొత్తం అయితే ఇక్కడ స్టే చేసాము. ఇంకోటి ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఇక్కడ భోగి పెట్టి నెక్స్ట్ బూర్లు వండుకొని అందరు ఎంజాయ్ చేసాము. చూడండి మనోడు నేచురల్ బ్రష్ అనమాట, యాపిల్ చేస్తున్నాడు. మూత అయితే కొద్దిగా పల్లి మూతలాగా ఉంటుంది, మీరు డిస్టర్బ్ అవ్వద్దండి. అలాగా ఉంటుంది అడికి అట్లా. అది